నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్నో ఏళ్లుగా సమస్యలతో కొట్టుమిట్లాడుతున్నాయి అనేక కాలనీలు, శివారు ప్రాంతాలు. ప్రధానంగా డ్రైనేజీ వ్యవస్థతో అస్తవ్యస్తమైనవి కొన్ని లోతట్టు ప్రాంతాలు. ఆ కాలనీ వాసులు ఉన్నారు. ఆ కాలనీ వాసులను అడగడం ప్రధానంగా అసలు వారికి ఉన్న సమస్యలు ఏంటి, అసలు ఎన్ని రోజుల నుంచి ఈ సమస్యలు పెండింగ్ ఉన్నాయనే అంశానికి సంబంధించి చెప్పండి అమ్మా. మీ 37వ డివిజన్లో ఏమేమి సమస్యలు ఉన్నాయి? రోడ్లు, వాటరు. రోడ్లు ఎవరు మంచిగా చేపిస్తే వాళ్ళకే ఓట్లు వేస్తాము. మోర్లు మొత్తం నిండిపోతున్నాయి, మొత్తం వాసనలు వేస్తుంది. ఆ మోర్లు మంచిగా వేయాలా, మోర్లు కట్టిపియాలా. ఎవరైతే మంచిగా చేస్తారో వాళ్ళకే ఓట్లు వేస్తాం మేము. కాదమ్మా, ఇన్ని సంవత్సరాలు అయింది. మొన్నటి వరకు ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి. మొన్నటి వరకు ఎలక్షన్లు రాకముందు అసలు ఎవరైనా వచ్చారా మీ దగ్గరికి చేస్తామని? ఎవరు రాలేరు, ఎవరు కూడా రాలేరు. అసలు ఎవరు కూడా చేస్తామని రాలేరు, ఎవరు కూడా ఇంతవరకు రాలేరు, ఎవరు రాలేరు. ఎట్లా ఉన్నారు ఈ కాలనీలు? ఇట్లనే ఉన్నాం. ఇక చెప్పినాము ఇంత మున్సిపల్ వాళ్ళకి కూడా ఫోటోలు పెట్టినాం, కానీ వాళ్ళు కూడా రాలేరు, ఎవరు రాలేరు. ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు 37వ డివిజన్లో నివాసం ఉంటున్నారు. ప్రధానంగా ఈ వార్డు నుంచే పోటీలో నిలబడ్డారు సబ్బన్ లత, దండిలత. అలాగే దీనికి అంతకు సంబంధించి పోటీ చేసి ఈ కాలనీని సుందరంగా తీర్చిదిద్దుతామంటున్నారు. అసలు వారు ఈ కాలనీలో ఉన్న సమస్యలు ఏంటి, ఎన్ని రోజుల నుంచి ఈ కాలనీలో సమస్యలు ఉన్నాయి? మేడం చెప్పండి. ఇప్పుడు మీరు ఈ కాలనీలో నివాసం ఉన్నారు, మీ కాలనీలో ఉన్న సమస్యలు ఏంటి ప్రధానంగా? 37వ డివిజన్లో ఇదంతా ఒక మాస్ ఏరియా అన్నట్టు, ఈ గల్లంతా. ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటి మాస్ జనాలంతా కూడా చాట కార్మికులు, బార్దన కార్మికులు, ఇండ్లల్లో పనిచేసే మహిళలు, అంటే మొత్తానికి లేబర్ అంతా వీళ్ళు ఇక్కడ. అయితే వీళ్ళు పొద్దున్న లేవగానే వీళ్ళు పనులలోకి వెళ్తూ ఉంటారు. మధ్యాహ్నం 1 గంట 2 గంటల వరకు తిరిగి వస్తారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో ఈ 10 సంవత్సరాలు 2 దఫలుగా ఎస్సీ అంటే రిజర్వేషన్ వాళ్ళ కమ్యూనిటీకి వచ్చింది కాబట్టి వాళ్ళు ఎస్సీ వాళ్ళు 2 సార్లు ఇక్కడ గెలవడం అనేది జరిగింది. దీంట్లో గెలిచిన తర్వాత అసలు ఎవరు కూడా దీని మీద పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా ఎందుకంటే ఈ వార్డులలో ఉన్నటువంటి వాళ్ళు చిన్న చిన్న రోడ్లు, చిన్నగా మోర్లు, ఎక్కడ చూస్తే అక్కడ గుంతలు, ఎక్కడ చూస్తే అక్కడ ఇప్పుడు తాగి ఇంటికి వస్తున్నప్పుడు కానీ ఇంకెక్కడ పనిచేసి వస్తున్నప్పుడు కానీ వాళ్ళు ఆ రోళ్ళల్లో కూడా పడిపోయి యాక్సిడెంట్లు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయినా ఇక్కడ పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ కార్పొరేషన్ నుంచి గెలిచినటువంటి వాళ్లకు అనేక దఫలుగా ఈ మున్సిపల్ కార్పొరేషన్ గెలిచినప్పటి నుంచి వీళ్లకు మురికి కాలువల సమస్య చాలా తీవ్రంగా ఉంది. దీన్ని మీరు వెంటనే పరిష్కరించాలంటే ఎక్కడ చెత్త అక్కడ ఉంటుంది, ఎక్కడ మురికి అక్కడనే ఉంటుంది, కానీ మన ఉన్నటువంటి మురికి కాలువలు మాత్రం శుభ్రంగా అనేది లేదు. ఇప్పుడు వాటర్ వస్తేనే అది కొద్ది వరకు కొట్టుకుపోతుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్ నుంచి వచ్చి సిబ్బంది వచ్చి కొద్ది తీసేసి ఆ మున్సిపల్ కార్మికులంతా సాఫ్ చేస్తేనే మోర్లని నీట్గా ఉంటాయి. కానీ అది కూడా చేస్తలేదు. దోమల బెడద చాలా తీవ్రంగా ఉంది. అట్లాగే ఇక్కడ గతంలో అప్పుడు దాదాపు 15 సంవత్సరాల క్రితం కొద్ది దోమల బెడదకు కనీసం మందన్న కొడుతుండ్రి. ఇప్పుడు ఆ మందు కూడా కొట్టడం అనేది లేదు. దీన్ని ఎవరన్నా ప్రజాప్రతినిధులు గుళ్ళ మట్టుకు ఇక్కడ కాలనీకి వస్తేనే అంతవరకు నూకడం, చేయడం, వెళ్ళిపోవడం అట్లాంటివి చేస్తున్నారు తప్ప ఈ ఉన్నటువంటి 37వ డివిజన్లో పూర్తిగా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితి. అన్ని సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నటువంటి మంచినీటి సమస్య కానీ, మురికి కాలువ సమస్య కానీ, డ్రైనేజీ సమస్య కానీ, రోడ్డు సమస్య కానీ, చెత్త సమస్య కానీ, ఇవన్నీ కూడా అస్తవ్యస్తంగానే ఉన్నాయి తప్ప దీన్ని అసలు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. దీని మీద కాలనీ వాసులు అనేక దఫలుగా ఉన్నటువంటి కార్పొరేటర్కు విన్నవించడం కానీ, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ఏఈ గారిని కలవడం కానీ, అయినప్పటికీ కూడా ఇక్కడ ఎవరు కూడా రానటువంటి పరిస్థితి లేదు. దీన్ని శుభ్రంగా చేయనటువంటి పరిస్థితి లేదు ఇక్కడ. ఇటీవల భారీ వర్షాలు కురిసినప్పుడు ఈ మీ కాలనీలన్నీ కూడా నీటిమయమైన పరిస్థితి, ఇళ్లలోకి కూడా నీళ్ళు వచ్చిన పరిస్థితి. ఆ సమయంలో కూడా ఇక్కడ అధికారులు వచ్చారు. ఎప్పుడు ఇక్కడ బంగారు మైసమ్మ లైన్లో మొత్తం అసలు అయితే చాలా మట్టుకు అంటే చాలా పాత ఇండ్లు అన్నట్టు. అవి ఈ మధ్యకాలంలో ఏవైతే వర్షం పడ్డ తర్వాత అవన్నీ కూడా కొన్ని కూలిపోయిన దశకు వచ్చినాయి. అటువంటి వాళ్లకు కొత్త ఇండ్లు నిర్మాణం చేపట్టాలా, వాళ్ళకంటూ ఒకటి ఇంద్రమ్మ ఇండ్లను కూడా వెంటనే శాంక్షన్ చేయాలని చెప్పేసి అధికారుల దృష్టికి తీసుకెళ్తే అధికారులు కూడా ఇక్కడ దాకా రప్పించడం అనేది జరిగింది. కానీ అధికారులు ఏం చేస్తూ ఉన్నారంటే వస్తూ ఉన్నారు, ఆ ఇండ్లు చూస్తున్నారు తప్ప మరి ఈ ఇండ్లు చిదలావస్థకు చేరిపోయినాయి, ఎందుకు వీళ్ళకి ఇంద్రమ్మ ఇండ్లు మనం ఇవ్వలేకపోతా ఉన్నాం అనేది కూడా గమనించకుండా ఈరోజు మరి వాళ్ళు కూడా కాలయాపన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది తప్ప పనిలో ఎటువంటి మార్పు లేదు. మరి ముఖ్యంగా పేద ప్రజలకు ఒక 2 రూముల మట్టుకు కరెక్ట్ మంచిగా ఆ ఇల్లు మరి ఉంటేనే వాళ్ళు కూడా బ్రతకగలుగుతారు. కానీ అయ్యేలా కూలిపోయే దశకు వస్తున్నటువంటి ఇళ్లల్లో వాళ్ళు అసలు జీవనం ఏ విధంగా కొనసాగిస్తారు? వాళ్ళకి ఎటువంటి ఆధారాలు కూడా లేనటువంటి వాళ్ళకు ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ వెంటనే దాన్ని స్పందించి వాళ్ళకు శాంక్షన్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలా.
అది మాత్రం జరగడం అనేది లేదు. దాంట్లో పూర్తిగా అధికారుల వైఫల్యం అని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను. మీరు 37వ డివిజన్ నుండి పోటీ చేస్తున్నట్లు తెలిసింది. మీరు ఇదే కాలనీ ఉంటారు. ఈ సమస్యలన్నీ ఎలా తీరుస్తారు? మీరు ఎన్నికల్లో ప్రజలకు ఏమేమి వాగ్దానాలు ఇస్తున్నారు? ఎలా ముందుకెళ్తారు? మేము 37వ డివిజన్లో నేను నివాసం కూడా ఇక్కడనే ఉంటా కాబట్టి సంజీవయ్య కాలనీలో. దీంట్లో నేను దాదాపు ఈ 30 సంవత్సరాలలో నేను అనేక దఫలుగా ఈ వార్డును మొత్తం నేను సర్వే చేయడం అనేది జరిగింది. ఎందుకంటే ఏ వార్డులో ఏ కాలనీలో ఏ సమస్యలు ఉన్నాయనేది కూడా పవన్ నగర్ కానీ, అంబేద్కర్ కాలనీ కానీ, సంజీవయ్య కాలనీ కానీ, కెనాల్ కట్ట ప్రాంతం కానీ, ఇవన్నిట్లలో కూడా ఈ సమస్యలన్నింటినీ కూడా వెలుగులోకి తీసుకోవడం, అధికారులకు తీసుకుపోవడం అనేది జరిగింది. కానీ ఇప్పుడు నేను అంటే ఉన్నటువంటి ఈ ప్రజలకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇక్కడ 37వ వార్డులో ఏదైతే బీసీ మహిళా రిజర్వేషన్ వచ్చింది కాబట్టి నాకంటూ కొద్దిగా రాజకీయ అవగాహన కానీ, కొద్దిగా అధికారులను మాట్లాడే అటువంటి కెపాసిటీ కానీ, ఆ సత్తా నాకు ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ వార్డుల్లో ఉన్నటువంటి సమస్యలు, మంచినీటి సమస్య కానీ, దోమల బెడద కానీ, మురికి కాలువల సమస్య కానీ, అట్లాగే అనేక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, ఇంకా ఉన్నటువంటి కూలిపోతున్నటువంటి ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్లు కానీ ఈ ఒక మోడల్ కాలనీగా తయారు చేయాలని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నా. ఎందుకంటే ప్రతిసారి కార్పొరేటర్లు గెలుస్తూ ఉన్నారు తప్ప దాంట్లో వస్తున్నటువంటి లాభాలన్నింటినీ వెనకేసుకొని వాళ్ళు ఇవాళ అంతస్తులు కట్టుకొని వాళ్ళ అంతస్తులలో ఉంటున్నారు. మరి పేద ప్రజలు మాత్రం ఇలా జాగలేక, వాళ్ళకు తిందామంటే తిండి లేక, కట్టుకుందామంటే బట్ట లేక, అనేక అవస్థలు పడుతూ కిరాయి ఇళ్ళల్లో అద్దెలు కట్టలేక, పిల్లలను ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా చదివించలేనటువంటి పరిస్థితుల్లో మరి జీవనం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి అప్పుడు మనకు ఏదైతే ఉన్నటువంటి ఈ వార్డుల్లో ఖచ్చితంగా మేము జీవనం కొనసాగిస్తున్నటువంటి వార్డు, మేము నివాసిస్తున్నటువంటి వార్డు, ఈ వార్డు ప్రజలలో వీళ్ళ సమస్యలన్నిటి కూడా, వాళ్ళ కుటుంబ పరిస్థితులు, కుటుంబ సమస్యలు, వాళ్ళ కుటుంబాలలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కానీ, వాళ్ళు పనిలో ఎదుర్కొంటున్న సమస్యలు కానీ, ఇవన్నీ కూడా నాకు చాలా మటుకు తెలుసు. ఎందుకంటే నేను ప్రతి ఒక్క ఇంటికి నేను సమస్యలు వస్తుంటుంటే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఆ సమస్యలు పరిష్కరించడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ వార్డులో ఖచ్చితంగా ఒక బీసీ మహిళా బిడ్డగా మా ఉన్నటువంటి సంజీవయ్య కాలనీ, పవన్ నగర్, అంబేద్కర్ కాలనీకి ఈ వార్డులో 37వ వార్డు డివిజన్గా నన్ను గెలిపిస్తే ఖచ్చితంగా ఈ వార్డుకు నేను ఒక మోడల్ కాలనీగా దీన్ని తీర్చిదిద్దాలని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను. మొత్తానికి చూడొచ్చు, ఎన్నో ఏళ్ళుగా ఈ మా ప్రాంతంలో సమస్యలు ఉన్నాయి. పవన్ నగర్ కాలనీ, సంజీవయ్య కాలనీ, అంబేద్కర్ కాలనీ, కెనాల్ కట్ట ప్రాంతాల్లో అనేక సమస్యలు ఉన్నాయి. డ్రైనేజీ సమస్య కొట్టుమిట్లాడుతుంది. మా ప్రాంతంలో దోమల బెడద అనేకంగా ఉంది. ఎప్పుడు కూడా మున్సిపల్ అధికారులు మా ప్రాంతానికి వచ్చి దోమలకు సంబంధించిన మందు కొట్టడంలో అధికారులు వచ్చినప్పుడే తప్ప మా ప్రాంతంలో డ్రైనేజీ క్లీన్ చేస్తారు తప్ప ఎప్పుడు కూడా ఈ డ్రైనేజీలు క్లీన్ చేసిన పాపాన పోలేదు. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతం అంతా కూడా జలమైన పరిస్థితుల్లో మా ప్రాంతానికి ఎవరు కూడా అధికారులు స్పందించని పరిస్థితులు. ఇప్పుడు నేను గతంలో ఇక్కడ ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది, ఇప్పుడు బీసీ మహిళా రిజర్వేషన్ వచ్చింది. నేను పోటీ చేస్తున్నాను. ఈ ప్రాంత సమస్యలన్నీ కూడా తీర్చిదిద్దుతాను. గతంలో ఏదైతే పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా ఇప్పుడు నేను మున్సిపల్ కార్పొరేటర్గా అయిన తర్వాత అన్ని పనులని చేసి తీరుతాను. మీరు నాకు ఓటేసి గెలిపించండి. మీ అందుబాటులో ఉంటాను. ఎప్పుడు నేను ఈ కాలనీలో నివాసం ఉంటున్నాను. గత 30 ఏళ్ళుగా ఇక్కడే ఉన్నాను. మీ సమస్యలన్నింటి కూడా ఎప్పుడు మీతో కలిసి పోరాటం చేసిన వ్యక్తిగా ఉన్నాను. ఖచ్చితంగా ఈ ప్రాంత సమస్యలు తీర్చిదిద్దుతానని చెప్తున్నారు లత. ఇది ఇక్కడ పరిస్థితి. అజంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.